అడ్వైజర్. ఆయన దగ్గర కూడా ఇదివరలో నేను ఉగ్రవాద నిర్మూలన మీద పనిచేయడం జరిగింది వర్మ గారు. సో మీరు అడిగేదాన్ని బట్టి నేను తప్పనిసరిగా ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం. అసలు ఉగ్రవాద వ్యతిరేకాన్ని పూర్తిగా అణచడానికి భారత్ ముందున్న వ్యూహాలు ఏంటి? వెరీ గుడ్. ఉగ్రవాదాన్ని అణచాలి అంటే బాహ్యపరంగా అంటే ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ఎట్లానంటే వర్మ గారు ఇంటర్నల్గా చూసుకున్నప్పుడు అంతర్గతంగా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అనే ఒక నానుడు ఉంది తెలుగులో సామెత. మన ఇంటి దొంగలు ఎవరు? భారతదేశంలోనే ఉంటా, భారతదేశంలోనే తింటా, భారతదేశంలోనే అభివృద్ధి చెందాల్సినది పోయి భారతదేశానికి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే జనాలు ఎవరైనా కానీ వాళ్ళ మీద మనం ఒక నిఘా కన్ను పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, 15,000 కిలోమీటర్ల భారతదేశానికి 15,000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉందండి. 3,323 కిలోమీటర్ల భూసరిహద్దు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఎల్ఓసి ఉంది. 3,488 కిలోమీటర్ల భూసరిహద్దు భారత్కి చైనాకి మధ్య ఉంది. LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ప్లస్ బంగ్లాదేశ్తో 4,000 కిలోమీటర్ల పై చిలుకు మనకి భూసరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో 106 నుంచి 108 కిలోమీటర్ల వరకు భూసరిహద్దు ఉంది. నేపాల్తో ఉంది, మయన్మార్తో ఉంది, భూటాన్తో మనకి భూసరిహద్దు ఉంది. శ్రీలంకతో ఒక్కదాంతోనే మనకి వాటర్ బాడీ ఉంది, సముద్రం మధ్యలో అడ్డం. ఇలాంటి జియో పాలిటిక్స్ కలిగిన ఈ భారతదేశంలో అంటే సముద్ర తీర ప్రాంతము 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి భారత్లో. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్తో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్, పుదుచ్చేరి, పాండిచ్చేరి, దామన్ దియు, లక్షద్వీప్. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, మొత్తం 13. ఈ 13 కలిపి 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో పాటు 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని కాపాడుకుంటా, మన సైబర్ స్పేస్ని కాపాడుకుంటా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో, చైనా ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి ఊతం ఇస్తుంది. సో చైనా మీద కూడా మనం చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. వీటితో పాటు భారతదేశంలో ఉన్న యువతని దేశ రక్షణ మీద అవగాహన, చైతన్యము కలిగించాల్సిన అవసరము, ఆవశ్యకత ఏర్పడింది. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు మన పోలీసు, CISF, CRPFతో పాటు మన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్తో పాటు మన యువశక్తిని కనుక మనం ఒక చోటకు తీసుకొచ్చి దేశ రక్షణ మీద కనుక మనం ప్రయత్నం చేస్తే ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని కాపాడుకోవడానికి యువతని మమేకం చేయటం చాలా ముఖ్యం సార్. ఈ స్ట్రాటజీస్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే సార్, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెడతామని ముంబై 26/11 అటాక్స్ జరిగిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇంతవరకు నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రాలా. నేను 2010లోనే అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం గారిని, డిఫెన్స్ మినిస్టర్ AK ఆంటోనీ గారిని, నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో PhD చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని కలవటం కూడా జరిగింది. ఈ అంశాల మీద ముంబై 26/11 అటాక్స్ జరిగినాయండి, భారతదేశం మీద ఎంత పెద్ద తీవ్రవాద దాడి జరిగింది, మన యువతని మమేకం చేయాలి. ప్రతి యూనివర్సిటీలో BA అయినా, BCom అయినా, BSc అయినా, MA అయినా, MCom అయినా, MTech అయినా ఎవరైనా కానీ దేశ రక్షణ, దేశ భద్రత మీద సిలబస్ మనం పాఠ్యాంశాలు రూపొందించి పాఠ్యాంశాలను మనం పెట్టాలి అని అప్పుడు నేను ప్రపోజల్ పెడితే, ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి యొక్క ప్రోయాక్టివ్ ఆయన యొక్క సహకారంతో UGC, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే అన్ని యూనివర్సిటీస్కి హెడ్ అయిన UGC ఇప్పుడు మరి నన్ను చైర్మన్గా చేయడం జరిగింది. ఏది భారతదేశ రక్షణ, భారతదేశ భద్రత మీద సిలబస్ రూపొందించాలని. అంటే ఈ ఉగ్రదాడులకి ఇప్పుడు నేను చెప్పిన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, జాతీయ రక్షణ అధ్యయనానికి లింక్ ఉంది. అవును. ఎందుకు అంటే యువత ఎప్పుడైతే జాగ్రత్తతో ఉంటారో, హైదరాబాద్ లాంటి పట్టణం, బెంగళూరు, అహ్మదాబాదు, ముంబై, చెన్నై, కొచ్చిన్, గోవా, బరోడా, వీటన్నిటి మనం గనక చూస్తే ఒక చోట తీసుకొస్తే ప్రతి అర్బన్ సెంటర్లోనూ టెర్రరిజం మీద అవగాహన ఉండాలి. టెర్రరిజం మీద గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ఎప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇప్పుడు. సో మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు, మన నైబర్స్ ఎవరు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారా, ఎవరికి పడితే వాళ్ళకి అద్దెలు ఇవ్వటం కానీ, అద్దెకి
కిరాయికి ఇవ్వటం కానీ అవన్నీ చేయకుండా ప్రజలు ఇది మన దేశము, మనం కాపాడుకోవాలి, ఒకే జెండా ఒకే ఎజెండా, అది భారతదేశానికి సంబంధించినంతవరకు మన భారతీయ సంస్కృతిని, మన భారతదేశాన్ని కాపాడుకోవాలనే ఒక లోపల నుంచి, హృదయంలో నుంచి, అరే ఇది ఓన్లీ పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు చేసే పని కాదురా బాబు, దేశ భద్రత అంటే మీరు నేను ప్రతి భారతీయుడు లక్ష్యం అయి ఉండాలి. చేయాలి. ఇప్పుడు మన 99 టీవీ లాంటి చక్కటి మరి సామాజిక బాధ్యత, కంట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీరు దేశం కోసం చక్కటి ప్రోగ్రాం ఇప్పుడు మమ్మల్ని పిలవడానికి కారణం ఏంటండి? దేశం మీద ఉన్న ప్రేమ. ఇలాంటి మీలాంటి టీవీ ఛానల్స్, 99 టీవీ లాంటి మంచి మీడియా సంస్థలు ముందరకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రోగ్రామ్స్ చేయటం, కాలేజీల్లోకి వెళ్ళి యువతను కూడా అరే బాబు మనకున్న దేశ భద్రతకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీసు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐబీ, రా, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఇన్ని చెప్పాను మీకు. వీటితో పాటు మనం కూడా మన యొక్క మరి సైన్యానికి మనోబలం ఇచ్చే విధంగా మనం కూడా ఫిజికల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఫైనాన్షియల్ ఫిట్నెస్, పంచభూతాలని కలిపి మనం కూడా వీ హ్యావ్ టు ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే విధంగా జాతి మొత్తం కదిలితేనే ఈ ఉగ్రవాదులకి మనము ఉగ్రవాదానికి స్వస్తి పలకొచ్చండి. సార్, పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేయాలంటే భారత్ ముందున్న లక్ష్యం ఏంటి? వెరీ గుడ్. వర్మ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నలో అష్టదిగ్బంధనము అంటే 8 వైపుల నుంచి పాకిస్తాన్ని అధపాతాళానికి తొక్కాలి అంటే ఆర్థికంగా, రాజకీయంగా, వాటర్ అండ్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా, సైబర్ అంటే అంతర్జాల పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్తో పాటు వాళ్ళ పొలిటికల్ స్పేసు, వాళ్ళ ఫైనల్గా మ్యారిటైమ్ స్పేస్ అంటారు. మ్యారిటైమ్ అంటే సముద్రము. పాకిస్తాన్కి కూడా సముద్ర తీర ప్రాంతం ఉంది. అందుట్లో కరాచీ పోర్ట్ ఉంది, కాసిం పోర్ట్ ఉంది, గ్వాదర్ పోర్ట్ ఉంది. ఈ 3 పోర్టులను కనుక మనం అక్కడ టెర్రరిస్టులను కనుక ఎవరైతే అక్కడ ఆపరేట్ చేస్తున్నారో ఒకవేళ చేసినట్లయితే వాళ్ళని కొట్టగలిగితే 3 పోర్టులను కనుక ఆధీనంలో తీసుకుంటే పాకిస్తాన్కి బాహ్య ప్రపంచానికి సంబంధాలు కట్ అయిపోతాయి. ఓకే, సముద్ర తీర ప్రాంతం ద్వారా. ల్యాండ్ బోర్డర్ ద్వారా మన 3323 కిలోమీటర్లు మన భారతదేశాన్ని పాకిస్తాన్కి మధ్య బోర్డర్ ఉందని చెప్పాను కదా, దాన్ని చాలా జాగ్రత్తగా టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవటం. ఇది రెండోది. మూడోది, సైబర్ స్పేస్లో, అంతర్జాలంలో, ఇంటర్నెట్ ప్రపంచం, డిజిటలైజేషన్ ప్రపంచంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఆల్ కైండ్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ మాల్వేర్స్ని, సైబర్ రిలేటెడ్ అటాక్స్ని మనం సక్సెస్ఫుల్గా న్యూట్రలైజ్ చేసి అవసరమైతే మనం సైబర్ ద్వారా వాళ్ళని కొట్టగలిగిన స్థాయికి మనం ఎదగటం. ఇది మూడోది. నాలుగోది ఉపరితలము, అంటే గగనతలం అంటారు. సముద్రము, గగనతలము, ఉపరితలము, ఎన్నిటి మీద మనం ఒక రకమైన ముప్పేట దాడి అంటాం చూడండి, అది చేసి ఈ విధంగా ఈ అష్టదిగ్బంధనం చేయటం వలన తర్వాత పాకిస్తాన్ చేస్తున్న పనుల్ని దౌత్యపరంగా, డిప్లొమాటిక్గా ప్రపంచ దేశాల ముందల వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం పాకిస్తాన్, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం పాకిస్తాన్, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం పాకిస్తాన్ అనే విధంగా ఉంది. కాబట్టి విద్య, వైద్యం, పర్యావరణము, ఉపాధి లేకుండా మనుషులకి వాళ్ళకి నిరక్షరాస్యులుగానే వాళ్ళని మిగిల్చి పాకిస్తానీ జనాన్ని ఆర్మీ చేస్తున్న దుశ్చర్యలు. ఆర్మీ చీఫ్ మొన్న ఏమన్నారండి, హిందూ 2 నేషన్ థియరీ, 2 దేశాలు మనం ఎప్పుడు కలవలేము, భారతదేశం పాకిస్తాన్ కలవలేదు అంటే మనం భారతదేశం వర్మగారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నామే కానీ హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మనం ఎప్పుడు చెప్పలా. కానీ పాకిస్తాను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పింది. అంటే ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యం పాకిస్తాన్, లౌకిక రాజ్యం మన భారతదేశం, సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా అంటే సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాట్లాడతాం మనము. జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఫెయిత్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఇది మన రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసింది. ఏంటంటే సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యాంగం మంది, కులాలకి మతాలకి అతీతంగా. సో అసలు పాకిస్తాన్కి భారతదేశానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వర్మ గారు. అది మన 99 టీవీ ప్రేక్షకులు అందరూ సమ్మతిస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన సైన్స్, టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్,
మెడిసిన్ ఇవన్నీ ఉపయోగించుకొని స్టెమ్ కోర్సెస్ మనము చాలా స్మార్ట్గా ఎదుగుతున్న రోజులు పాకిస్తాన్ చూడలేకపోతుంది అక్కసు. కాబట్టి వాళ్ళు అసూయపడుతున్నారు. మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడో తెలుసా సార్, ప్రపంచంలో 197 దేశాలు ఉంటే పాకిస్తాన్ 164వ స్థానంలో ఉంది సార్. ఇది మానవ అభివృద్ధి సూచికలో. అంటే ఎడ్యుకేషన్, మానవుడికి కావాల్సింది విద్య, హెల్త్ వైద్యం, ఎన్విరాన్మెంట్ పర్యావరణము, ఎంప్లాయ్మెంట్ ఉపాధి, నెక్స్ట్ అన్నిటికీ మించింది ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే రోడ్లు, భవనాలు, ట్రైన్స్, ఇవన్నీ లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి నక్కకి నాగులోకానికి ఉన్న తేడా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద అదొకటి ముఖ్యం. భారత్ ఏ రకంగా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది? 100% రానున్న రోజుల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం కొడతాము. కొట్టి 100% పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ తిరిగి అఖండ భారత్లోకి చేర్చితే తప్పితే ఈ ఉగ్రవాద ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాలి అంటే భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒకే ఒక జెండా, నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ఒకే ఎజెండా ఏంటంటే ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. అంతమొందించాలంటే ఏం చేయాలి అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం, అంటే మన ఈ బోర్డర్ దాటి పాకిస్తాన్ నుంచి యువతలు వచ్చి మనల్ని కొట్టకుండా మనము పాక్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ ఉంది, పిఓకే అంటారు, దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలి. ఎలా కొట్టాలంటే ఎయిర్ స్ట్రైక్ అయిపోతే ఒకసారి పైనుంచి బాంబులు వేసిన తర్వాత కింద సోల్జర్స్ నడుచుకుంటా వెళ్ళి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ దాన్ని కొట్టి సాధ్యమా? 100% సాధ్యం. మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది, దమ్ముంది. అన్నిటికీ మించి మోరల్లీ, ఎథికల్లీ, లీగల్లీ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్, వీఆర్ నాట్ ఇన్ ద రాంగ్ సైడ్. ప్లస్ మన ఇంటెంటు, మన కంటెంటు, మన క్యారెక్టరు 3 అలైన్మెంట్లోకి తీసుకొచ్చి ప్రపంచ దేశాలు అన్నీ సహకరిస్తాయి. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాను, ఇజ్రాయిల్ అన్నీ సహకరిస్తే అది కూడా జరుగుద్ది, రానున్న రోజుల్లో జరుగుద్ది. సో ఇది వర్మ గారు. రమేష్